చేసుకోవటం, పోజేసుకోవటం, కాసేపు ఈడ్చుతోటో, కాసేపు కాసేపు ద్వేషంతో అది కాదు ఆ పోగు పెద్ద. నీకు అర్థమైందా? ఆ మొత్తం చనిపోవాలన్నమాట ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా. అందుకని మెయిన్ మనల్ని పతనం చేసేది ఈర్ష్య. ఇది చనిపోవాలంటున్నాడు. ఇది మహా నిరంకుశంగా ఉంటుంది, ఇది పనిచేస్తుంది. నువ్వెవరో నీ అఖండత్వం ఏమిటో చూసారా? నీ అనంతతత్వపు ఎరుక ఇది ఉండగా కలగదు మనకి. చూసారా? ఎక్కడుందో వెతికి వెతికి ఇంకా ఏమున్నాయో ఇంకా ఏమున్నాయో ఇంకా ఏమున్నాయో ఆ మొత్తాన్ని వెతుక్కోండి అని ఇక్కడ మనకి చెబుతున్నారు అన్నమాట. అప్పుడే ఆ నిరంకుశంగా ఉన్నటువంటి ఆ ఈర్ష్ని మనం ఛేదించవేయగలుగుతాం అనమాట. అతడి మాటలు అగ్నిశిఖల్లాగా ఆ లోతులకు సొచ్చుకడిపోతున్నాయి అనమాట. చూసారా? ఆ అంతరంగాల్లో ఆ చీకటి నీడలను హరించి వేస్తాయి. వింటూనే అక్కడ ఏదుంటే అక్కడ ఆ వినే వాళ్ళకి అలా ఉందనమాట. అది అక్కడికక్కడి చనిపోతున్నాయి అంట వాళ్ళు. చూడ ఎంత ధన్యాత్మలు వాళ్ళు. అక్కడికక్కడే విస్ఫోటం చెందేస్తుంది అనమాట. ఏది లభిస్తుంది వాళ్ళు చూసేస్తున్నారు. ఇది తక్షణ చర్య అనమాట. చూసారు? అంతరంగంలో ఉన్నటువంటి ఆ చీకటి నీడలను ఇది హరించి వేస్తుంది అనమాట. మీ చూపుతోటి అది ఇంకో రకంగా జరగదు. మీకున్నదంతా దాన ధర్మం చేసేసినా కూడా చూసారా, ఈ ఈర్ష్ని ఆ లోపల ఉన్న బీజాన్ని ఇది పూర్తిగా కాల్చడానికి ఉపయోగపడదు. ఇక్కడ ఈ చూపు ఏం చేస్తుంది? ఏ నీడాల అక్కడ ఏది వస్తే దాన్ని హరించేస్తామంట. మీ చూపు ఒక అగ్ని. చూసారా? ఆ నీడల్ని హరించి వేస్తాం. అదే మనం చెప్పుకుంటాం కదా, అదే చెప్తున్నారు ఇక్కడ కూడా ఆయన. మనసు మహావిశాలమైంది. మనసే మహావిశ్వం. మహా అంటే ఇంక అనంతం అది. అప్పుడు ఇది మహావిశ్వం కదా, ఈ మహావిశ్వాన్ని శోధించాలంటే మనకి ఎంత శక్తి కావాలి? కని విని ఎదిగినంత శక్తి కావాలన్నమాట. చూసారా? ఇంకా రాకెట్ల వంటి అంతరిక్ష నౌకల కంటే కూడా ఎక్కువ శక్తి మనకి కావాలి ఇప్పుడు ఇక్కడ. చూసారా? ఎందుకంటే ఇంక దీనికి ఏ అసరా లేదు. ఇది ఏ గురువులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇది మనకి చేయలేవు. ఎప్పుడు కూడా మీ శక్తి స్వయంభవ్. మీ శక్తి స్వయంభవ్గా ఉండి కొనసాగుతూ ఉండాలని చెప్తారు. ఈ స్వయంభవ్ అంటే మీకు అర్థమైందా? మనం అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. కొన్ని స్వయంభవులు అంటారు కదా అక్కడ. అంటే ఏ ప్రతిష్ట చెయ్యకుండా దానికదే స్వయం అనమాట. దానికదే స్వయంగా వచ్చి అక్కడ ఉందన్నమాట. చెప్తారు కదా స్వయంభూ దేవాలయం ఎంతో శక్తివంతమైనవి అంటారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏ అసరా లేదు మీకు. ఇక్కడ మీకు పట్టుకోవడానికి ఏ కొమ్మ లేదు ఇక్కడ. చూసారా? మీ స్వయం శక్తి అనమాట. కని విని ఎరిగినంత శక్తి ఎప్పుడైతే ఉందో మీ స్వయంభవత్వాన్ని చూసారా, మీరు పూర్తిగా కరతలామనుకో అంటాం మనం. ఏంటి ఏమో అంటారు దాన్ని, ఆ అరచేతులు ఉసిరికేలాగా. ఈ పదాలు మీకు అర్థమవుతున్నాయా? అందుకని మన ఈ శక్తి స్వయంభూగా ఉండి కొనసాగుతూ ఉండాలన్నమాట. అప్పుడు దీనికి ఒక కేంద్రం లేదు, ఒక హద్దు లేదు. మనసు యొక్క ఆంతరిక బాహిరక చూసారా, మనసులో మన ఆంతర్యంలో ఆంతరిక ఇంకా భౌతికంగా బాహిర కదలికలు అంతటినీ కూడా ఇలా మనం చూస్తూ ఇలా చేస్తున్నప్పుడే ఇది ఈ స్వయంభూత్వం చూసారా, ఈ అపారమైన శక్తి, ఈ అనంత శక్తి మీ ముందు ఉంటుంది అన్నమాట. చూసారా? ఇది మీకు అర్థమవుతుందా? అవుతుంది అవుతుంది కదా. చూడండి, అంటే మీరు స్వయంభూగానే ఎదగాలి, ఇంకో పట్టుకొమ్మ లేదు. కానీ ఇక్కడ ఇది ఎంతమంది మరి దాన్ని ఎలా గ్రహిస్తారు అనేది
మీకే తెలుసు. మీరే చెప్పుకోండి అది మరి. ఉం? అందుకని ఇది జాతి వారసత్వంగా వస్తున్నటువంటి, అంటే మానవ జాతికి వారసత్వంగా వస్తున్నటువంటి అచేతన మానసమైన ఈ అంతరంగంలో ఉన్న వాంఛలు, ప్రేరణలు, నిర్బంధాలు, అజ్ఞాత అస్పష్ట భయాలు, ఇదే కదా మనిషి చరిత్ర. ఇప్పుడు మీరు ఏమున్నాయి, నాలో కూడా అవే ఉన్నాయి. జాతి వారసత్వం అంటే